ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. మనం ఒక వ్యక్తిని కలిసాము, చాలాసేపు మాట్లాడుతున్నాం. ఆ సంభాషణలో మనం ఒకరికొకరు అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాం. కొంత సమయం గడిచాక ఆ వ్యక్తి మనం విడిపోయాం. మరుసటి రోజు అదే వ్యక్తి తారసపడితే ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలవడానికి ఆ వ్యక్తి యొక్క పేరు మనం గుర్తురాదు. వెంటనే మాట సందర్భంలో ఆ వ్యక్తి తన పేరు చెప్పినా కూడా మనం దాన్ని మెదడులో రిజిస్టర్ చేసుకోలేకపోయాం. కనుక ఆ వ్యక్తిని పేరు పెట్టి పిలవడానికి మనకు అవకాశం లేకపోయాం. ఇది నిత్యం చాలా చోట్ల జరుగుతున్నటువంటి సందర్భమే. అలాగే మనం ఏదైనా చదివి ఒక రోజు 2 రోజులు అయిన తర్వాత వాటిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఇది అనుభవపూర్వకంగా జరిగేటువంటి అంశం. అలాగే మనం ఒక వస్తువుని ఒక దగ్గర పెట్టి మరో దగ్గర వెతుకుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. వీటన్నిటి గురించి ఏమనుకుంటామంటే మనకి జ్ఞాపశక్తి తగ్గిపోతుందేమో, మళ్ళీ పవర్ అనేది ఎందుకు తగ్గుతుంది అనేటువంటి ఆందోళన కూడా మొదలవుతుంది. అసలు జ్ఞాపశక్తి అంటే ఏమిటి? జ్ఞాపశక్తి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఇచ్చినటువంటి సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని తిరిగి మనకి అవసరమైనప్పుడు వినియోగించుకునే విధంగా దాన్ని తిరిగి పొందటాన్ని జ్ఞాపశక్తి అంటాం. ఇది 3 రకాలుగా పనిచేస్తుందని సైన్స్ చెప్తుంది. మొట్టమొదటిది ఏంటంటే డీకోడింగ్, రెండోది స్టోరేజ్, మూడోది రిట్రీవల్. మనం చదివినా లేదా చూసినా లేదా విన్నటువంటి సమాచారాన్ని మెదడులో నిక్షిప్తం చేసుకోవడం అనేది డీకోడింగ్. రెండోది స్టోరేజ్, అంటే వాటిని ఒక భద్రంగా ఉంచడం, దాచిపెట్టడం. మూడోది రిట్రీవ్ అంటే మనకు అవసరమైనప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పొందడానికి ఉండే విధంగా మన సమాచారం అనేది తిరిగి బ్యాకప్ అవుతుంది. సో ఈ విధానం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అయితే దీనికి జ్ఞాపశక్తి మందగించడానికి సంబంధం ఏమిటి అనేటువంటి విషయం మీద ఇప్పటివరకు చాలా పరిశ్రమలు జరిగాయి, ఇంకా ముందు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో జ్ఞాపశక్తి పెంచుకోవాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులు బట్టి కావచ్చు, ఇంకా ఇతర కారణాలు కావచ్చు. ప్రతి వాళ్ళు కూడా తమ మెమరీ పవర్ తగ్గుతుందేమో కొన్ని సందర్భాల్లోనే భయాందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే ఒత్తిడి పెరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మనం తాత్కాలికంగా మర్చిపోవడం జరుగుతుంది. దీన్ని షార్ట్ టర్మ్ మతిమరుపు అనొచ్చు. మరి అటువంటి సందర్భాల్లో మనకి ఆందోళన పడడం సహజమే కదా. మరి సాధారణంగా ఈ మెదడులో హిప్పో క్యాంపస్ అనే భాగంలో మనం ఇచ్చినటువంటి సమాచారం నిక్షిప్తం అవుతుంది అంటారు. అదేవిధంగా కొన్ని మైక్రో న్యూరాన్స్ అనేవి ఎప్పుడు కూడా న్యూరాన్ కనెక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా తయారవుతుంటాయి. కనుక అక్కడ ఎటువంటి లోపం అనేది లేదు వ్యవస్థపరంగా ఆలోచించినట్లయితే. అంటే శరీర ధర్మాన్ని బట్టి అది పనిచేసుకుంటూ పోతుంది. ఈ న్యూరాన్ కనెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు ప్రొడక్ట్ అవుతూనే ఉంటాయి. సో హిప్పో క్యాంపస్ అనేది పూర్తి అలర్ట్గా ఉన్నంతసేపు కూడా మన జ్ఞాపశక్తికి ఎటువంటి ఢోకా లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ జ్ఞాపశక్తి క్షీణించడానికి కారణాలు ఏమిటి అనేది కూడా మనం ఒక రకంగా ఆలోచించినట్టయితే కొన్ని సూచనలు చేయడం జరిగింది మన వైజ్ఞానిక శాస్త్రవేత్తలు. అవి ఏమిటంటే ఏదైనా మనం ఒక విషయం విన్నప్పుడు కానీ, నేర్చుకున్నప్పుడు కానీ, చదివినప్పుడు కానీ, లేదా ఇతరత్ర వివిధ ప్రక్రియల్లో మనం వాటిని అర్థం చేసుకునే క్రమంలో కానీ వాటిని పూర్తిగా శ్రద్ధగా మెదడుకి సమాచారం చేరవేసే క్రమంలో శ్రద్ధ లేకపోవడం వల్ల, అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల అవి సరైన క్రమ పద్ధతులు నిక్షిప్తం కాకపోవడం కూడా కారణం అంటారు. అది నిక్షిప్తం కానప్పుడు తిరిగి మనం రిట్రీవ్ చేసినా కూడా రావడానికి ఆస్కారం అనేది లేదు. ఇదొక కారణం. అంటే మనం వింటున్న విషయం లేదా చదువుతున్న విషయం లేదా నేర్చుకున్న విషయం మీద పూర్తి శ్రద్ధ కనపడకపోతే ఇటువంటి తప్పు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైనా స్ట్రెస్ లోనైనప్పుడు సందర్భాల్లో కూడా మనం పూర్తిగా దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రత పెట్టాం కనుక ఒక్కోసారి మనసు లగ్నం తప్పుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా మనం ఏదైతే సమాచారం నిక్షిప్తం చేద్దామని బలవంతంగా అనుకున్నా కూడా మనం నిక్షిప్తం చేయలేము. ఉదాహరణకు మనం ఒక విషయాన్ని చదువుతూ ఉంటాం, బట్టి పడుతూ ఉంటాం, కానీ మనసుకి ఎక్కదు. చదివినంతసేపు బాగానే ఉంటుంది. కాసేపు పుస్తకాన్ని పక్కన పెట్టినట్లయితే మనం ఏం చదివిన జ్ఞాపకానికి రాదు. దీన్ని కూడా ఎటువంటి కారణాలు ఉంటుంది. కనుక లోపం అనేది ఎక్కడ ఉందంటే మనం స్వీకరించే విధానంలోనే లోపం ఉంటారు మన వైజ్ఞానిక శాస్త్రవేత్తలు. అంటే ఎప్పుడైతే మనకు ఒక విషయాన్ని ఆసక్తికరంగా తదేక దృష్టిలో దీన్ని ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుని చదివినా, విన్నా, వేరే రకంగా సాధన చేసినా కూడా అది చాలాసేపు, చాలా కాలం పాటు మెదడులో నిక్షిప్తమై ఉంటుంది, స్టోరేజ్ అయి ఉంటుంది. అవసరం మనకి రిట్రీవ్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ దాని మీద ఆసక్తి లేని కారణంగా మనం దాన్ని పూర్తిగా లోపలికి తీసుకోలేకపోవడం వల్లే అక్కడ అది నిక్షిప్తం కాని కారణంగానే మనకి రిట్రీవ్ అనేది జరగలేదు. కనుక ఆ విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం. అంతేకాకుండా చాలా రకాల అపోహలు కూడా ఇవాళ ప్రచారం ఉన్నాయి ఈ జ్ఞాపకశక్తి పరంగా. అవి ఏమిటంటే మల్టీటాస్క్ చేసే వాళ్ళకి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అని. కొంతవరకు నిజం లేకపోదు, కానీ పూర్తి వాస్తవం కాదు. ఎందుకంటే మల్టీటాస్కింగ్ చేసినందువల్ల ఆ స్కిల్ ఉన్న వ్యక్తి మాత్రమే మల్టీటాస్కింగ్ చేయగలుగుతారు. అది బ్రెయిన్ పవర్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో ఓవర్ స్ట్రెస్ అయితే కొన్ని పొరపాటు జరగవచ్చు, దానివల్ల మెమరీ షార్ట్ టర్మ్ లాస్ కూడా కావచ్చు. రెండోది ఏంటంటే అతిగా నిద్రపోవడం లేదా తక్కువ నిద్రపోవడం వల్ల కూడా మెమరీ లాస్ అవుతుంది అనేటువంటిది కూడా ఒక బలమైన వాదన వినిపిస్తుంది. రెండు కూడా కరెక్టే. ఎందుకంటే తగిన విశ్రాంతి ఇవ్వడం అనేది అవసరం. శరీరానికి, మనసుకి, మెదడుకి ఒక 7 గంటల పాటు నిద్రపోతే దానివల్ల ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు ప్రవేశిస్తాయి మనసులో. అంతేకాకుండా మనం కూడా సిస్టమ్కి కొంత రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది.
దానివల్ల కూడా మెమరీ పవర్ అనేది పెరిగే అవకాశం ఉంది. కనుక తగిన నిద్ర అనేది అవసరం. అలాగే మంచి ఆహారం, అలాగే వ్యాయామం కూడా అవసరం అంటారు. వ్యాయామం చేసినందువల్ల ఏమవుతుందంటే మనకి న్యూరాన్ కనెక్షన్స్ పెరుగుతాయి. ఇది శాస్త్రబద్ధంగా నిరూపితమైనటువంటి నిజం. అలాగే ఇంకో అభావం కూడా ఉన్నది. అదేమిటంటే పెద్దవాళ్ళు అయ్యే కొద్ది జ్ఞాపశక్తి అవుతుంది అంటారు. ఇది కూడా 50-50%. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఇంకా ఇప్పటికీ తాము చదువుకున్న విషయాలు ఇప్పటికీ చెప్పగలుగుతారు. తాము చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నటువంటి పద్యాన్ని వాళ్ళు అక్షరం కొల్లిపోకుండా చెప్పే ఉన్నారు అటువంటి వ్యక్తులు కూడా. దాన్ని బట్టి మనం ఏమనుకుంటాం, జ్ఞాపశక్తి తగ్గిపోయిందని అనుకోకూడదు. జ్ఞాపక శక్తి అనేది పూర్తిగా తగ్గిపోతున్నారంటే వాళ్ళు పూర్తిగా ఈ లోకం నుంచి లేనట్టే లెక్క. అంటే లోకంతో ఎటువంటి సంబంధం లేని మనుషులుగా ఆ విధంగా ఉంటారు. ఎవరిని గుర్తుపట్టలేకపోతూ ఉంటారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ నేపథ్యాల వల్ల మనుషుల్లో జ్ఞాపక శక్తి ఏ విధంగా పెంచుకోవచ్చు అనడానికి కూడా అనేక సాధనలు ఇప్పుడు శాస్త్రబద్ధంగా నిరూపితమైనవి. వాటిలో ముఖ్యమైనవి బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే పజిల్స్ చేయడం లేదా ఇతరత్ర ఏదైనా మెదడుకి కొంచెం పని కల్పించే విధంగా దానికి ఏదైనా మేత కనిపెడతా ఉన్నట్లయితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడో మనం చదివేసినటువంటి ఎకాల పుస్తకాలు లేదా శతక పద్యాలు అవి చదువుతూ నెమరు వేస్తూ మళ్ళీ వాటిని తిరిగి స్ఫురణ తెచ్చుకోవడం వల్ల కూడా ఈ మెదడు అనేది చురుగ్గా పనిచేస్తుంది. దాని ద్వారా జ్ఞాపకశక్తి కూడా మెరుగుతుంది అంటారు. అలాగే కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల ముందే చెప్పినట్టు తగిన విశ్రాంతి ఇవ్వడం ద్వారా కూడా శరీరానికి మనసుకి జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మనకి అవసరమైన విషయం అనేది జ్ఞాపకానికి రాదు. ఉదాహరణకు మన ఫోన్ నెంబర్ మనకు గుర్తుండదు, అలాగే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనకు గుర్తుండదు, అలాగే రోజు మనం పిలిచేటువంటి పేర్లు ఒక్కోసారి జ్ఞాపకానికి రావు. ఏదో సినిమా చూస్తాం, ఆ సినిమా అంతా చూసేస్తాం, అర్థం చేసుకుంటాం, కానీ ఆ సినిమా పేరు మర్చిపోతాం. ఆ సినిమా టైటిల్ ఏంటో కొన్ని సందర్భాల్లో గుర్తుకు రాదు. ఇలా జ్ఞాపకశక్తి షార్ట్ మెమరీ అలాగే లాంగ్ మెమరీ కూడా ఉండడానికి కొన్ని సందర్భాల్లో రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా అయితే మనం జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునే పద్ధతులు ఉన్నాయి అనే విషయం మీద నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుని ప్రయత్నించాము. ఆ వీడియోలోనే మీకు చిన్న ట్రిక్స్ కూడా ఇస్తాను. జ్ఞాపకశక్తిని ఏ విధంగా పెంచుకోవచ్చు, చిన్నపాటి ట్రిక్స్ మనం పాటిస్తే మన జ్ఞాపకశక్తి అనేది పూర్వస్థాయికి వస్తుంది. ముందు ఏ విధంగా అయితే జ్ఞాపకం పెట్టుకున్నారో అదేవిధంగా మనం జ్ఞాపకం పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక అపోహలే వాటిని పూర్తిగా నమ్మడానికి లేదు. వాటిలో 90% అబద్ధాలే ఉంటాయి. కనుక అపోహలను విడనాడి మన శరీరానికి మనసుకు బుద్ధికి కూడా కొంత విశ్రాంతిగా కల్పించినట్లయితే జ్ఞాపకశక్తి అనేది పూర్తిగా తగ్గిపోయింది లేదా పూర్తిగా క్షీణించింది అనుకునే దశ నుంచి బయటపడే మార్గం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనికి సంబంధించి నెక్స్ట్ వీడియో కోసం నిరీక్షించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.